హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బండీస్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్‌గా మసాలా మజ్జిగని చూపించబోతున్నానండి. మజ్జిగని తాగడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయండి. మజ్జిగను ప్రతిరోజు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే భోజనం తర్వాత మజ్జిగను తీసుకోవడం వల్ల అసిడిటీ సమస్య కూడా తగ్గుతుందండి. ఇవే కాదండి, చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మజ్జిగని తాగడం వల్ల. అలాంటి మజ్జిగను ఇంకా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్‌లో 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల వరకు పుదీనా ఆకులను, ఒక పచ్చిమిర్చిని యాడ్ చేయండి. పచ్చిమిర్చి ఎక్కువ స్పైసీగా ఉన్నట్లయితే సగం పచ్చిమిర్చిని యాడ్ చేయండి. తర్వాత వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవడం కోసం జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్‌ని యాడ్ చేసి ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 250 ఎంఎల్ వరకు పెరుగుని యాడ్ చేయండి. 250 ఎంఎల్ అంటే ఒక పెద్ద గ్లాస్ వరకు పెరుగుని తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్‌ని, పావు టేబుల్ స్పూన్ నార్మల్ సాల్ట్‌ని, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేయండి. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేనట్లయితే నార్మల్ సాల్ట్‌నైనా యాడ్ చేయొచ్చండి. తర్వాత ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేయండి. తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసి హాఫ్ మినిట్ వరకు వీటిని గ్రైండ్ చేయండి. 30 సెకన్ల పాటు గ్రైండ్ చేశాక ఈ మజ్జిగని ఒక బౌల్‌లోకి తీసుకోండి. తర్వాత ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేయండి. తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ నార్మల్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసి కవ్వంతో 1 నిమిషం పాటు చిలకండి. ఇలా చిలకడం వల్ల వాటిపైన నురుగు వస్తుందండి. ఆ నురుగు వల్ల టేస్ట్ ఇంకా బావుంటుంది. మజ్జిగ ఇంకా పలుచగా కావాలనుకున్న వారు 1 గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత వీటిని ఒక గ్లాస్‌లోకి సర్వ్ చేసుకోండి. తర్వాత గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర, 2 పుదీనా ఆకులు, చిటికెడు జీలకర్ర పొడిని యాడ్ చేయండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే మసాలా మజ్జిగ రెడీ. ఈ మసాలా మజ్జిగని మీ ఇంట్లో వారి కోసం గానీ, లేదా ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు గానీ ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి. చాలా సంతృప్తిగా తాగేస్తారు. అంత బావుంటుంది టేస్ట్ అనేది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు బడ్డీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.